హలో అందరికీ. ఇప్పుడు నేను చేస్తున్నది వచ్చేసి సింపుల్ అండ్ క్విక్ టేస్టీ టమాటో పప్పు అయితే చేస్తున్నాను. ఇది రైస్ చపాతీ కాంబినేషన్లో ఎలా తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా దీనికి కాంబినేషన్లో అప్పడాలు లేదంటే పాపడు లేదంటే ఫ్రై కర్రీ ఏదైనా ఉన్నా కూడా సూపర్గా ఉంటుంది. హాఫ్ అన్ అవర్ ముందుగానే ఇంకా పప్పు నానబెట్టేశాను. సో నెక్స్ట్ ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, గార్లిక్, కర్రీ లీవ్స్ ఇవన్నీ వేసుకొని ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ కూడా చిన్నగా చాప్ చేసుకొని వేసుకొని అవి కొంచెం మగ్గిపోయిన తర్వాత పప్పు కూడా వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. పప్పు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడర్, మెంతి పౌడర్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి మసాలా బట్టేలాగా. నెక్స్ట్ ఇందులో కసూరి మెథిని ఇలా నలిపేసుకొని వేసుకొని మిక్స్ చేసుకున్నాక 1 గ్లాసు వాటర్ యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి. మంచిగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్గా కొరియాండర్ వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదు పప్పు సాఫ్ట్గా వద్దు అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ తక్కువగా యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి. అంతే, యమ్మీ యమ్మీ టమాటో పప్పు అయితే రెడీ అయిపోయింది.